నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీ నాయకులు పార్టీలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల్ని గెలుపు గుర్రాలని ప్రకటించి బరిలోకి దించారు. సో ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర రాజకీయాల విషయంకి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దాదాపు 14 మంది అభ్యర్థుల్ని ప్రకటించి బరిలోకి దించినటువంటి సందర్భం. సో ఇలా సాగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలంతా ఏకమయ్యారు. మాకు అన్యాయం జరిగింది, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము అనుకున్నటువంటి సీట్లు మాకు రాలేకపోయాయి. సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు అన్యాయం జరిగింది. మోత్కుపల్లి నరసింహ గారు ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, మాదిగల డిమాండ్ ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మాజీ మంత్రులుగా దాదాపు 30 ఏళ్ల పాటు మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. సో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. సో మాదిగలకు ఒక పెద్ద దిగ్గా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో. సో మీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి డిమాండ్ ఏంటి? సో మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? లే ప్రభుత్వం పార్టీ ఏదైనా కూడా సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది. ఆ సామాజిక న్యాయం జరగాలనే కదా ఈ పోరాటాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కులాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు అయ్యారు, చదువుకున్నారు, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ఏ ప్రభుత్వం అన్నా కానీ. కాబట్టి వాళ్ళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మరి మా కులాన్ని మొత్తంగా మాదిగ జాతినే పక్కన పెట్టి మాదిగ పదమే లేకుండా చేసి పార్లమెంటు పోకుండా చేసి అసలు రిజర్వేషన్లో నుంచే మాదిగలను తొలగించిన పరిస్థితి తీసుకొచ్చారు. ఒకవేళ దీంట్లో కనుక రాకపోతే రేపు అసెంబ్లీలో కూడా ఇవ్వరు. మేము వాళ్ళు ఇవ్వలేదు, ఏం చేశారు, ఇండేమి ఏం చేశారు అనే పరిస్థితి వస్తుంది కదా. ఇది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి పార్టీ ఇప్పటికైనా ఆలోచించి మరి సరైన నిర్ణయం తీసుకొని సామాజిక న్యాయం చేయాలి. మాదిగలకు 100% టికెట్లు ఇచ్చి గౌరవించి రేపు ఓటింగ్కి పోతే మంచిదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేస్తున్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో మాదిగ జాతికి సంబంధించి ఇప్పటికే వరంగల్ నుంచి మీరు ఒక దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది గాంధీ భవన్లో, నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వనట్టు. సో మీకు కూడా అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీలో వచ్చినటువంటి కొంతమంది నాయకురాలకు అవకాశం ఇచ్చింది వరంగల్ సీటు. సో నమ్మకం ఉన్నదా ఇప్పటికైనా కూడా? ఎందుకంటే మీలాంటి సీనియర్ నాయకులకే అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకన్నా అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుందా భవిష్యత్తులో ఈ పార్టీలో? పార్టీ కదా, పార్టీ అనేది కొన్నిసార్లు ఒడిదుడుకులు జరిగినా దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. కాబట్టి పార్టీ తప్పకుండా జరిగిన పొరపాట్లను సరి చేసుకోవాలి అని నాలాంటి సీనియర్ నాయకుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా జరిగిన తప్పును సరి చేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు పోతే మంచిది. మాదిగలు సుమారు 80% ఉన్నటువంటి మాదిగలకు అసలు మాదిగలకు టికెటే లేదు, చోటే లేదు, అంటరాని వాళ్ళని చూసేటువంటి పద్ధతి ఉండటం మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళు సరి చేసుకోవాలి. లేకపోతే మాదిగలకు రిజర్వేషన్ల నుంచి తొలగించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మాదిగ జాతి మొత్తం తిరగబడే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదని నా కోరిక. ఇప్పుడు మోత్కుపల్లి గారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చినాక ఏమైనా ప్రాధాన్యత తగ్గించిరా, లేకపోతే మీరు ప్రాధాన్యత మీరు తగ్గించుకుంటున్నారు? ప్రభుత్వం తగ్గించిందా, మీరు తగ్గించుకుంటారు? ఎందుకంటే పెద్దగా కనిపించట్లేదు ఎక్కడ, ముఖ్యమంత్రి గారిని కలవడం కావచ్చు, ఇతర వేదికల మీద కూడా పెద్దగా మోత్కుపల్లి గారి ప్రాధాన్యత మాకు కనిపించట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు? ప్రాధాన్యత కనిపించలేదని అడుగు, కానీ ప్రాధాన్యత నేను తగ్గించుకోవటం ఏంటే క్వశ్చన్ బాగాలేదు ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు ఏ ప్రాధాన్యత ఇస్తే మనం పెద్దోళ్ళమేం కాము. మనకుండే గౌరవం మనకు ఉండదు, మనకుండే క్యారెక్టర్ని బట్టి మనకు అవకాశాలు రావాలి. రాకపోతే అది వాళ్ళ బలహీనత, అవతల బలహీనత, మనల్ని గౌరవించలేకపోతే. అర్థమైందా? గౌరవిస్తే సంతోషం. ఇష్యూ ఏమిటంటే ఇక్కడ ఒక జాతి నాయకుడిగా నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే నా సంగతి పక్కన పెట్టు, నా జాతికి మేలు జరగాలని మాత్రమే నేను కోరుకుంటాను. మీరు ఇంతమంది మాదిగ జాతికి మేలు జరగాలి. ఇంతమంది సీఎంలతో కలిసి పనిచేసారు, వాళ్ళంతా ఒక స్టైలు, రేవంత్ రెడ్డి ఒక స్టైల్ అంటూ కొంతమంది అంటుంటారు. సో కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఏం మరి మాది వాళ్ళకి ఇకపోతే అట్లే అనిపిస్తుంది, ఉన్నమాట కదా. అట్లా కనబడుతుంది కానీ సరి చేసుకోవాలి. మేము పెద్దోళ్ళని చెప్తున్నాము, మా మాట వింటే ఆయనకే మేలు. ఓకే, అట్లా మాట వింటే ఆయనకు మేలు. మేము పార్టీలో పనిచేస్తామంటున్నాం కదా. 40 సంవత్సరాల అనుభవం ఉండి రాష్ట్రమంతా పేరున్న నాయకుడిగా నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పటం అది ఆయన గర్వించాలి, సంతోషపడాలి.